బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ దిశా పటాని తన తాజా మిర్రర్ సెల్ఫీతో మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఫోటోలో ఆమె తన గ్లామర్ యాటిట్యూడ్తో నెటిజన్లను మంత్రముగ్ధులను చేసింది. క్లీవేజ్ షోతో పాటు నడుము, నాభి అందాలను హైలైట్ చేస్తూ పోజ్ ఇచ్చిన దిశ ఇన్స్టాగ్రామ్లో లైక్స్ వర్షాన్ని మూటగట్టుకుంది. దిశ కెరియర్ను గమనిస్తే టాలీవుడ్లో లోఫర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ తొలి చిత్రం ఫ్లాప్ కావడంతో తెలుగు ఇండస్ట్రీలో ఆమెకు అవకాశాలు రాలేదు. అయితే బాలీవుడ్లో ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీ చిత్రంతో మంచి బ్రేక్ అందుకుంది. ఆ సినిమాలో పాత్ర చిన్నదైనా కీలకంగా నిలవడంతో ఆమెపై మంచి ఫోకస్ ఏర్పడింది. తర్వాత కుంగ్ ఫు యోగా, బంగీ 2 వంటి విజయవంతమైన చిత్రాలతో బాలీవుడ్లో దిశ క్రేజ్ను పెంచుకుంది. తక్కువ కాలంలోనే స్టార్ హీరోలతో పలు చిత్రాల్లో అవకాశాలు అందుకుంటూ బిజీ అయింది. దాదాపు దశాబ్దం తర్వాత తెలుగులో కల్కి 2898 ADలో, తమిళంలో కంగువాలో నటించి సౌత్కి రీ ఎంట్రీ ఇచ్చిన దిశ ఆ సినిమాలో పాత్ర పరిమితంగానే ఉండడంతో అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. కల్కి హిట్ అయినప్పటికీ ఆమె పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోవడం, కంగువా డిజాస్టర్ కావడంతో ఆమె మళ్ళీ సౌత్లో నటిస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా ఉండగా సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా దిశా పటాని తన సోషల్ మీడియా గ్లామర్ పోస్టులతో ఎప్పుడూ ఫాలోవర్స్ను ఆకర్షిస్తూనే ఉంది. ప్రత్యేకించి ఈ మధ్య కాలంలో పోస్ట్ చేసిన మిర్రర్ సెల్ఫీ ఆమె అభిమానుల్లో భారీ హీట్ను క్రియేట్ చేసింది. బాలీవుడ్ సెలబ్రిటీల్లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న వారిలో దిశ ఒకరిగా ఉండడంతో ఈ ఫోటో మరింత వైరల్ అయింది. నెటిజన్లు ఈ స్పీడ్తో పోతే త్వరలోనే 100 మిలియన్ ఫాలోవర్స్ టచ్ అవుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎప్పటిలాగే దిశ తన గ్లామర్ హంగులతో సోషల్ మీడియాను షేక్ చేస్తూ మరింతగా ఆకట్టుకుంటోంది.